హాయ్ అండి, వెల్కమ్ టు మీ మ్యాథ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినామండి. సో నెక్స్ట్ 5th నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? బిఫోర్ 5th ప్రాబ్లం ఫస్ట్ ఈ పారామెట్రిక్ ఫామ్ ఏంటో చూడండి. పారామెట్రిక్ ఫామ్ ఆర్ సిమెట్రికల్ ఫామ్. ఓకే, సిమెట్రికల్ ఫామ్ ఆర్ పారామెట్రికల్ ఫామ్. ఓకే, సిమెట్రిక్ ఫామ్ ఆర్ పారామెట్రిక్ ఫామ్. ఏంటి సిమెట్రికల్ ఫామ్ ఆర్ పారామెట్రికల్ ఫామ్ అంటే ఏంటి? సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? సపోజ్ లైన్ పాసింగ్ త్రూ x1 కామా y1. ఓకే, లైన్ పాసింగ్ త్రూ x1 కామా y1. నెక్స్ట్, సో ఈ పాయింట్ నుంచి మనకి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంటుందండి. 6 యూనిట్స్ డిస్టెన్స్లో రైట్ సైడ్ ఒక పాయింట్ P ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ Q ఉంది. ఓకే, 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్నట్టు. ఎంత డిస్టెన్స్ అంటే 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఏది? ఈ పాయింట్ నుంచి. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ లైన్ ఫైండ్ అవుట్ చేయడం కాదండి, లైన్ మీద పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే మనకి ఈ లైన్కి స్లోప్ ఇస్తాడు, స్లోప్ అని ఇస్తాడు లేదా లైన్ అని ఇస్తాడు. సపోజ్ స్లోపు m = tan θ ఇచ్చిండు అనుకోండి. స్లోప్ ఇచ్చిండు, స్లోప్ అంటే m అంటే tan θ అన్నట్టు. ఓకే, సో ఈ పాయింట్కి P వచ్చేసి రైట్ సైడ్ ఉంది, Q లెఫ్ట్ సైడ్ ఉంది. P పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా x1 + r cos θ, y1 + r sin θ అన్నట్టు. సిమిలర్లీ Q ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి x1 - r cos θ, y1 - r sin θ అన్నట్టు. ఓకే, అంటే లైన్ మీద పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, సో మరి దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి ప్రాబ్లం ఇచ్చింది చూడండి. ఏ స్ట్రేట్ లైన్ త్రూ ద పాయింట్ P1, 2 మేక్స్ అన్ యాంగిల్ θ విత్ పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ మీట్స్ ద లైన్ ఎట్ Q. ఇఫ్ PQ = 1/2 దెన్ θ = సపోజ్ ఇక్కడ లైన్ ఇచ్చిండు, లైన్ పాసింగ్ త్రూ ఇచ్చిండు P1, 2 పాయింట్. ఓకే, సపోజ్ ఇది P పాయింట్ అనుకుందాం, పాసింగ్ త్రూ 1, 2 అన్నట్టు. మేక్స్ అన్ యాంగిల్ θ, ఈ లైన్ వచ్చేసి θ యాంగిల్ చేస్తుంది విత్ పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మీట్స్ ద లైన్. అంటే ఈ లైన్ ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఈ లైన్ మీట్ అవుతుంది. ఈ లైన్ ఏంటి? x + √3y - 2√3 = 0 లైన్ మీట్ అవుతుంది. ఇగో ఈ పాయింట్ Q పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అన్నట్టు. ఓకే, PQ ఇచ్చిండు, PQ ఎంత? 1/2 అన్నట్టు. ఓకే, సో ఇక్కడ θ యాంగిల్ చేస్తుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఓకే, సో మరి ఇక్కడ ఈ Q పాయింట్కి ఇది P వచ్చేసి రైట్ సైడ్ ఉంది, Pకి ఇది లెఫ్ట్ సైడ్ ఉందండి. అంటే లెఫ్ట్ సైడ్ ఉందా లేదా రైట్ సైడ్ ఉందో తెలియదు, నేను అప్రాక్సిమేట్గా తీసుకున్నా. Q పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు లేదంటే రైట్ సైడ్ ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు ఫార్ములా ఏది యూజ్ చేయాలంటే ఇక్కడ Q = x1 + r - r cos θ, y1 + r - r sin θ యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉందో రైట్ సైడ్ ఉందో తెలియదు, అప్రాక్సిమేట్గా జనరల్గా తీసుకున్నా అండి. ఓకే, సపోజ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను నేను, అందుకనే ఒకవేళ రైట్ సైడ్ తీసుకున్నాను అనుకో అప్పుడు ప్లస్ వస్తుంది, ఒకవేళ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అందుకే +r- తీసుకోవాలి. ఓకే, దేర్ఫోర్ Q x1 అంటే ఏంది? ఇక్కడ ఇది x1 y1 అన్నట్టు. సబ్స్టిట్యూట్ చేయండి. 1 + r - 1/2 cos θ, 2 + r - 1/2 sin θ అన్నట్టు. అంటే Q పాయింట్ వచ్చింది. ఈ Q దేని మీద? Q లైసా లైన్ అన్నట్టు. Q పాయింట్ వచ్చేసి ఈ లైన్ మీద ఉంది అంటే ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 1 + r - 1/2 cos θ ప్లస్ √3 × y అంటే 2 + r - 1/2 sin θ - 2√3 = 0. ఓకే, దేర్ఫోర్ 1 + r - 1/2 cos θ మల్టిప్లై చేస్తే 2√3 + r - √3/2 sin θ - 2√3 = 0. ఓకే, దేర్ఫోర్ +2√3 - 2√3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇందులో మనకి +r- కామన్ తీద్దాం. ఓకే, +r- కామన్ తీస్తే ఏం మిగులుతుంది? sin θ సో √3/2ని ఏం రాద్దాం అంటే cos π/6 రాద్దాం, ప్లస్ cos θ × 1/2ని sin π/6 రాయొచ్చు.
ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, రైట్ సైడ్ వెళ్తే -1 అవుతుంది. ఓకే, ఈ ప్లస్ ఆర్ మైనస్ కూడా అటు షిఫ్ట్ చేద్దాం. అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, sin A cos B ప్లస్ cos A sin Bలో ఉంది. అంటే sin A ప్లస్ B అన్నట్టు ఫార్ములా sin θ ప్లస్ π/6 అన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ ఏంది వాల్యూ ప్లస్ ఆర్ -1 అన్నట్టు. ఓకే, సో ఒకసారి +1 తీసుకోండి, ఒకసారి -1 తీసుకుందాం. sin θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు +1 ఆర్ sin θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటున్నాం. ఓకే, సో ఇందులో sin 90 వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ sin θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1 ఏం రాయొచ్చు అంటే sin 90 sin π/2 వాల్యూ 1 అవుతుంది. అంటే θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ ఎంత, π/2 అన్నట్టు. ఈ 30 అటు పోతే θ ఈజ్ ఈక్వల్ π/2 మైనస్ π/6. 90 మైనస్ 30, 90 మైనస్ 30 అంటే ఎంత వస్తుంది, 60 అన్నట్టు. 60 అంటే π/3 వస్తుంది. π/3 180/3 అంటే 60. θ వాల్యూ π/3 వస్తుందండి. ఫస్ట్ కేసు తీసుకుంటే, ఒకవేళ సెకండ్ కేసు తీసుకుంటే ఏమవుతుంది, sin θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin π/2 రాయొచ్చు దీన్ని, sin 91. ఓకే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అండి, sin ఆఫ్ -π/2. sin ఆఫ్ -π/2 అంటే -sin θ అన్నట్టు. దేర్ఫోర్ θ ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు -π/2 అన్నట్టు. π/6 అటు వెళ్తే -π/2 -π/6 ఏమొస్తుంది, ఇక్కడ ఎల్సిఎం 6 అయితే న్యూమరేటరు -3π -π అంటే -4π/6 వస్తుంది. 4π/6 అంటే -2π/3 అన్నట్టు. ఓకే, యాంగిల్ π/3 అవుతుంది, -2π/3 అవుతుంది. అంటే θ ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఆప్షన్ π/3 ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద లైన్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఇన్ ద ratio -5:4 if the point of intersection of the line L is equal to 0 and x minus y plus 1 is equal to 0 is p g comma h అయితే then h is equals to. సో ఇక్కడ లైన్ వచ్చేసి డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. సపోజ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఈజ్ గివెన్ ఏ 3,5, సపోజ్ బి 4,6. ఓకే, లైన్ జాయినింగ్ ద పాయింట్స్ వచ్చేసి 3,5, 4,6. దిస్ లైన్ డివైడ్స్ ద, ఎలా డివైడ్ చేస్తుంటే దిస్ లైన్ డివైడ్స్ ద, ఈ లైన్ ఏంటంటే ఎల్ అన్నట్టు, డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద రేషియో -5:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నట్టు. ఓకే, P.I అన్నట్టు. ఓకే, దీన్ని సపోజ్ దీన్ని మనం క్యాపిటల్ క్యూ అనుకుందాం, లేదా ఎం అనుకుందాం. ఓకే ఓకే నెక్స్ట్, ఇఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ ఎల్ అండ్ దిస్ లైన్ ఈజ్ PG, H. ఓకే, ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే పాయింట్ వస్తుంది, కంపేర్ చేసి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ అంటే ఏంది, ఇది ఆల్రెడీ లైన్ ఇచ్చిండు 6x + 3y + k, కే వాల్యూ కావాలి. ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైన్ వచ్చేసి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో -5:4 ఇంటర్నల్లీ అన్నట్టు. ఎందుకంటే ఈ 2 పాయింట్స్కి ఎమ్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇంటర్నల్లీ ఫార్ములా యూజ్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇంటర్నల్లీ ఫార్ములా తెలుసు, ఇది x1 y1 తీసుకుందాం. ఓకే, ఇది x2 y2. ఓకే, నెక్స్ట్ ఇది ఎమ్, ఇది n తీసుకుందాం. మరి ఇంటర్నల్లీ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n అన్నట్టు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ mx2 అంటే mx2 -5 × 4 -20 + nx1 4 × 3 12 / m + n. m + n అంటే -5 + 4 ఎంత, -1 అవుతుంది. నెక్స్ట్ my2 అంటే -5 × 6 -30 + ny1 4 × 5 20 / m + n అంటే -1 అవుతుంది. దేర్ఫోర్ ఏమొస్తుంది ఇక్కడ 8 -8 / -1 అంటే 8, ఇది -10 /-1 అంటే 10 వస్తుంది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది అంటే 8, 10 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, పాయింట్ లైస్ ఆన్ ద లైన్ అన్నట్టు.
ఈ పాయింట్ వచ్చేసి లైన్ మీద ఉంది, ఎల్ లైన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? 6 ఇంటూ ఎక్స్, 6 ఇంటూ 8 అంటే 48, 3 ఇంటూ వై అంటే 30 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ 48 30 అంటే ఎంత? 78. 78 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ కే వాల్యూ ఎంత? -78 అన్నట్టు. అంటే కే వాల్యూ వచ్చింది. కే తీసుకెళ్ళి మళ్ళీ లైన్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ లైన్ ఏమవుతుంది? ఇక లైన్ 6x ప్లస్ 3y, కే అంటే -78 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఇందులో ఏమైనా కామన్ తీయొచ్చా చూడండి. 3 కామన్ తీయొచ్చు అనుకుంటారు. 3 కామన్ తీస్తే 3 2s 1s, 3 2s 6, 3 6s అంటే ఇక లైన్ వచ్చేసి ఇది అవుతుందండి. 2x ప్లస్ వై మైనస్ 26 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఏం చేయాలి? లైన్కి ఎల్కి దీనికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దాం చూడండి. ఓకే, మన ఈ ఎల్ లైన్ ఏంటి? 2x ప్లస్ వై మైనస్ 26 ఈజ్ ఈక్వల్ 0. గివెన్ లైన్ ఏంటి? ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు యాడ్ చేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2x ప్లస్ ఎక్స్ అంటే 3x, 26 1 అంటే ఇక్కడ -25 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. దేర్ఫోర్ 3x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 25/3. 25 అయితే ఎక్స్ వాల్యూ 25/3 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ తీసుకెళ్ళి ఎల్ అన్న లేదా లైన్లన్నా సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 25/3 మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సెకండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 25/3 ప్లస్ 1 అంటే ఎంత? 28/3 అన్నట్టు. ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వై అవుతుంది. ఓకే, దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది PG, H. ఓకే, PG, H ఈజ్ ఈక్వల్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ 25/3, 28/3 అన్నట్టు. ఓకే, మనకి హెచ్ వాల్యూ కావాలి. ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత? హెచ్ ఈజ్ ఈక్వల్ 28/3 అన్నట్టు. కానీ ఆప్షన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ జీలో ఉంది కాబట్టి దీన్ని ఏం రాద్దామంటే ఇక్కడ 25/3 ప్లస్ 1 రాస్తున్నాం. మళ్ళీ సింప్లిఫై చేయండి, 28/3నే వస్తుంది. 25/3 అంటే ఎంత? జీ అన్నట్టు, అంటే జీ ప్లస్ 1 అన్నట్టు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఏంటి? జీ ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the perpendicular drawn from the point 2, -3 to the straight line meets it at M A, B and A cube minus B cube is equal to K cube, then K is equal to. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఈజీ అండి, ఏం లేదు. పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ 2, -3 పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నా ఎక్కడికి? స్ట్రేట్ లైన్కి. ఇగో ఈ స్ట్రేట్ లైన్ ఇలా ఉంది. ఈ స్ట్రేట్ లైన్ ఏంది? 4x - 3y + 8 ఈజ్ ఈక్వల్ 0 స్ట్రేట్ లైన్ అన్నట్టు. ఓకే, ఇదే ఇది పర్పెండిక్యులర్ అన్నట్టు. డ్రాన్ ఫ్రమ్ పాయింట్ టు ద స్ట్రేట్ లైన్ మీట్స్ ఇట్ ఎట్, ఎక్కడ మీట్ అవుతుంది? MA, B దగ్గర మీట్ అవుతుంది. అయితే A క్యూబ్ మైనస్ B క్యూబ్, K క్యూబ్ అయితే దీని K వాల్యూ కావాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇది ఏమవుతుందంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుందండి, ఏం లేదు. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ ఈజ్ ఫుట్ ఇచ్చింది ఆల్రెడీ MA, B అన్నట్టు. ఓకే, యాక్చువల్గా ఇది హెచ్, ఇది K అనుకోవాలి. ఓకే, ఫార్ములా ఏంది? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా రాస్తున్నా చూడండి. H - x1/a ఈజ్ ఈక్వల్ టు K - y1/b ఈజ్ ఈక్వల్ టు -ax1 + by1 + c/a² + b². ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా అన్నట్టు. మరి H, K అంటే A, B అన్నట్టు. ఇది x1 y1 అన్నట్టు పాయింట్. A అంటే 4, B -3, C 8. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇలా. A మైనస్ x1 అంటే 2. ఇక్కడ ఏబీలు, ఈ ఏబీలు కాదండి ఇక్కడ. ఓకే, H, K అన్నట్టు. H అంటే A, K అంటే B అన్నట్టు ఇక్కడ. అంటే A - 2/A అంటే ఎంత? 4. ఇక్కడ A అంటే ఇది తీసుకున్నారు, ఇక్కడ ఇది అన్నట్టు ABC. A మీన్స్ 4. నెక్స్ట్ K అంటే B + 3/B అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -ax1 4 × 2 8 by1 అంటే -3 × -3 +9 + c అంటే 8 a² + b² అంటే 16 + 9 అవుతుంది. అంటే A - 2/4 ఈజ్ ఈక్వల్స్ టు B + 3/3 ఈజ్ ఈక్వల్స్ టు 16 + 9 ఎంత?
25 అవుతుంది, ఇది 25 అని క్యాన్సిల్ అయిపోతుంది, అంటే -1 ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ a - 2 ఈజ్ ఈక్వల్ టు -4, b + 3 ఈజ్ ఈక్వల్ టు +3 అవుతుంది. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్, ఈ 2 అడిపోతే 2 - 4 అంటే -2, 3 క్యాన్సిల్ చేస్తే b వాల్యూ 0 అవుతుంది. a -2 b 0, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a³ - b³ a³ - b³ అంటే ఏంది? k³ అన్నట్టు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -2³ అంటే -8, ఇది 0 అవుతుంది. అంటే k³ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? -8 అన్నట్టు. -8 ఏం రాయొచ్చు అంటే -2³ అన్నట్టు. దేర్ఫోర్ k వాల్యూ ఎంత? -2 అన్నట్టు. ఓకే, k నేనా ఫైండ్ అవుట్ చేయాల్సింది, k వాల్యూ -2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 9th ప్రాబ్లం అండి. ఇక ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఎల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నట్టు. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఎల్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే సపోజ్ ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం. ఓకే, y యాక్సిస్, x యాక్సిస్. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందంటే కోఆర్డినేట్ యాక్సిస్ లైన్ ఎల్తో ఫామ్ అవుతుంది. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్, సపోజ్ ఈ లైన్ ఎల్ అనుకుందాం, విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ 12 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఇచ్చిండు 12 స్క్వేర్ యూనిట్స్ అన్నట్టు. ఓకే, సపోజ్ ఇది ఆర్జిన్, ఇది x ఇంటర్సెప్ట్ a తీసుకుందాం. ఓకే, ఇది y ఇంటర్సెప్ట్ b తీసుకుంటున్నాం. ఈ పాయింట్ సపోజ్ a, 0 అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ b 0, b అవుతుంది అన్నట్టు. దేర్ఫోర్ ఇది ఏంటంటే మనకి స్ట్రేట్ లైన్ లో వన్ ఆఫ్ ద ఫార్మ్ అండి, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అన్నట్టు. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఎల్ పాసెస్ త్రూ ద పాయింట్, అంటే ఈ లైన్ వచ్చేసి పాసింగ్ త్రూ పాయింట్ 12,4 అన్నట్టు. 12,4 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 12/a, y ప్లేస్లో 4/b ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండ్ ద ప్రొడక్ట్ p ఆఫ్ x ఇంటర్సెప్ట్ ఆఫ్ l. x ఇంటర్సెప్ట్ ఆఫ్ l, x ఇంటర్సెప్ట్ ఆఫ్ l ఏంటి? a అన్నట్టు. ఓకే, x ఇంటర్సెప్ట్ ఆఫ్ l అంటే a, స్క్వేర్ ఆఫ్ ద y ఇంటర్సెప్ట్ ఆఫ్ l, స్క్వేర్ ఆఫ్ ద y ఇంటర్సెప్ట్ అంటే b స్క్వేర్ అన్నట్టు. ప్రొడక్ట్ అంటున్నాడు ఇక్కడ. ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. p అంటే p ఈజ్ ఈక్వల్, p అంటున్నాడు కాబట్టి ఇగో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే p ఈజ్ ఈక్వల్ ab² ఏమవ్వాలి? నెగిటివ్ అవ్వాలి. అంటే ప్రొడక్ట్ నెగిటివ్ అయితే దెన్ p వాల్యూ కావాలి. ఓకే, సో మరి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చిందంటే ఏరియా ఇచ్చిందండి. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నట్టు. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఏ హైట్ b ఈజ్ ఈక్వల్ ఎంత? 12 అన్నట్టు. దేర్ఫోర్ మాడ్ AB ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 24 అవుతుంది. AB ఈజ్ ఈక్వల్ +or-24 అవుతుందండి. మాడ్ తీసేస్తే ఒకసారి పాజిటివ్ తీసుకుందాం, ఒకసారి నెగిటివ్ తీసుకుందాం. ఒకసారి పాజిటివ్ తీసుకుందాం, ఒకసారి నెగిటివ్ తీసుకుందాం. ఓకేనా? సో AB 24 అయితే B వాల్యూ ఏమవుతుంది? దీని నుంచి 24/a అవుతుంది. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 12/a + 4/b, b అంటే 24/a, a పైకి వెళ్తుంది. ఓకే, దేర్ఫోర్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. 4 6. ఓకే, LCM 6a అయితే న్యూమరేటర్ ఎంత? 12 6 72 + a² ఈజ్ ఈక్వల్ 6a అవుతుంది. ఓకే, 6a ఇటు సైడ్ వెళ్తే a² - 6a + 72 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సిమిలర్ ఇది కూడా సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది? ఇది ఇక్కడ b వాల్యూ -24/a అన్నట్టు. సేమ్ అలానే ఇందులోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 12/a + 4/b అంటే -24/a, a పైకి వెళ్తుంది, మళ్ళీ 4 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఓకే, దేర్ఫోర్ 12 6 72 -72 + a² ఈజ్ ఈక్వల్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఇటు మైనస్ అవుతుందండి. ఒక నిమిషం, మైనస్ ఇటు షిఫ్ట్ చేద్దాం, అప్పుడు ఇది మైనస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ అవుతుంది చూడండి, షిఫ్ట్ చేస్తున్నా. సో అప్పుడు -a² అవుతుందా? 72 - a² అవుతుంది ఇక్కడ. ఓకే, 72 - a² ఈజ్ ఈక్వల్ 6a అవుతుంది.
ఓకే దేర్ఫోర్ ఈ టర్మ్స్ అటు వెళ్తే ఏ స్క్వేర్ ప్లస్ 6a మైనస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. టూ సైడ్స్ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చినాయండి. ఇక్కడ మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్కి కంపల్సరీ లెస్ దాన్ 0 అవుతుంది. డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac అన్నట్టు లెస్ దాన్ 0 అవుతుంది. ఓకే కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే అంటే ఇక్కడ ఏబీసీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 అయితే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే దెన్ దెర్ ఈజ్ నో రియల్ సొల్యూషన్స్ అన్నట్టు. సో రియల్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, అందుకే ఇది లీవ్ చేయాలి. ఓకే అందుకే ఇది లీవ్ చేస్తాం. దేర్ఫోర్ ఇది కన్సిడర్ చేయాలి. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, ఏ స్క్వేరు 72 అంటే ఏమొస్తాయి ఫ్యాక్టర్స్ 72 అంటే ఏమొస్తాయండి 8 9 అంటే ఇక్కడ ఏ స్క్వేర్ 12 6 వస్తుందా 12 6 వస్తుందండి. అంటే ప్లస్ 12a మైనస్ 6a రాయొచ్చు. మైనస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇందులో ఏ కామన్ తీస్తే a ప్లస్ 12 మైనస్ 6 కామన్ తీస్తే a ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే దేర్ఫోర్ a ప్లస్ 12 కామన్ తీస్తే a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏ వాల్యూ ఏమవుతుంది మైనస్ 12, 6 అవుతుంది. ఏకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఓకే దేర్ఫోర్ ఏ మైనస్ 12 అయితే బి వాల్యూ ఏమవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడుంది బి వాల్యూ, ఇక్కడ ఉందండి బి వాల్యూ. ఓకే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24/a అంటే మైనస్ 12 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. ఏ 6 అయితే బి వాల్యూ మైనస్ 24/a అంటే 6 4 అంటే -4 అన్నట్టు. అంటే ఏమొచ్చినాయి పాయింట్స్ ఇక్కడ, ఒక పాయింట్ వచ్చేసి -12, 2 ఒకటి, ఇంకోటి ఏంది 6, -4 ఒకటి. ఓకే 6, -4 అన్నట్టు. సారీ ఇక్కడ నెగిటివ్ క్యాన్సిల్ కదా, అంటే -12, 2 -12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి 6 సబ్స్టిట్యూట్ చేస్తే -24/6 -4 ఓకే. సో ఇక్కడ ఏమవ్వాలి p ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అవ్వాలి కదా. ఓకే ఇక్కడ కండిషన్ అండి ప్రొడక్ట్ ఏబీ స్క్వేర్ అవ్వాలి, ప్రొడక్ట్ ఏబీ స్క్వేర్ నెగిటివ్ అవ్వాలి. ఓకే ఏది వస్తుంది చూడండి ఒకసారి, p ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఫస్ట్ వన్లో -12, బీ స్క్వేర్ అంటే ఎంత, బీ స్క్వేర్ అంటే 4 అంటే 2 మల్టిప్లై చేస్తే -48 అవుతుంది. సెకండ్ వన్ చేద్దాం అట్నే, సెకండ్ వన్ని ఇక్కడ 6 -4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, అంటే 64 అవుతుంది అండి సెకండ్ వన్. అంటే ప్రొడక్ట్ నెగిటివ్ అంటే ఏది వస్తుంది, ఇగో ఇది వస్తుందండి. అంటే ఇగో ఇది కన్సిడర్ చేసుకోవాలి, -12, 2 తీసుకుంటేనే నెగిటివ్ వస్తుంది. ఓకే దేర్ఫోర్ పీ వాల్యూ ఏమవుతుంది, ప్రొడక్ట్ నెగిటివ్ అంటే దేర్ఫోర్ ప్రొడక్ట్ నెగిటివ్ కాబట్టి పీ వాల్యూ -48 అన్నట్టు ఆన్సర్. ఓకే ఓకే అండి నెక్స్ట్ ప్రాబ్లం మరి 10th క్వశ్చన్. y minus x is equal to 0 is the equation of a side of a triangle ABC. Okay, one side is given, side of the triangle ఇచ్చిండు, y minus x is equal to 0. నెక్స్ట్ ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఆర్ రెస్పెక్టివ్లీ, ఆర్థో సెంటర్ ఉంది, సర్కమ్ సెంటర్ ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్థో సెంటర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ లైస్ ఆన్ ఇట్స్ circum circle, then the radius of the circum circle of the triangle is. ఓకే సో ఇక్కడ సర్కమ్ సర్కిల్ అంటే కంపల్సరీ వర్టిసెస్ నుంచి పాస్ అవ్వాలండి. అంటే సపోజ్ ఇక్కడ మనం సర్కిల్ తీసుకుందాం, సపోజ్ ఫస్ట్ అయితే ట్రయాంగిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి, ఏబిసి ట్రయాంగిల్ అన్నట్టు, ఇది ఏబిసి ట్రయాంగిల్. సర్కిల్ పాసెస్ త్రూ వర్టిసెస్ ఆఫ్ ఏబిసి, వర్టిసెస్ నుంచి పాస్ అయింది కాబట్టి దేర్ఫోర్ దిస్ సర్కిల్ ఈజ్ సెట్ టు బి సర్కమ్ సర్కిల్ అన్నట్టు. సర్కమ్ సర్కిల్ అంటే వర్టిసెస్ నుంచే పాస్ అవ్వాలి, ట్రయాంగిల్ వర్టిసెస్ నుంచి. ఓకే ఇక్కడ y minus x is equal to 0 is the equation of a side of the triangle. వన్ సైడ్ ఇచ్చింది, సపోజ్ ఈ బీసీ సైడ్ ని y minus x అనుకుందాం. ఓకే నెక్స్ట్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ కూడా ఇచ్చిండు. ఆర్థో సెంటర్ ఏంది 5, 8. ఆర్థో సెంటర్ ని ఓతో డినోట్ చేద్దాం సపోజ్. ఓకే ఇది ఆర్థో సెంటర్ అనుకుందాం, ఓ 5, 8 అన్నట్టు. సర్కమ్ సెంటర్ సి ఇచ్చిండు, సిని సర్కమ్ సెంటర్ సి అనుకుందాం, C 2, 3 అన్నట్టు.
ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్థో సెంటర్ విత్ రెస్పెక్ట్ టు సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ లైస్ ఆన్ ఇట్స్ సర్కమ్ సర్కిల్ అన్నాడు. అంటే దీని రిఫ్లెక్షన్ దేని మీద ఉంటుంది అంటే సర్కమ్ సర్కిల్ మీద ఉంటుంది. సపోజ్ ఇది పి అన్నట్టు. ఓకే, మరి రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్థో సెంటర్ ఏమవుతుంది? ఇక్కడ 5,8 ఉంటే ఇక్కడ 8,5 ఉంటుంది. రివర్స్ అవుతుంది అండి, ఎందుకంటే ఇక్కడ లైన్ y - x = 0 అంటే y = x అన్నట్టు. రివర్స్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ రేడియస్ కావాలి. సర్కమ్ సర్కిల్ రేడియస్ కావాలంటే సర్కమ్ సర్కిల్ సెంటర్ తెలుసు, సి 2,3, పి 8,5. దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అంటే ఏంది? సిపి అన్నట్టు. సిపి = అండర్ రూట్ ఏమవుతుంది? 8 - 2 హోల్ స్క్వేర్. 8 - 2 అంటే 6 స్క్వేర్ 36, 5 - 3 అంటే 2 స్క్వేర్ 4 అంటే √40 అవుతుందండి. ఓకే, √40 అంటే ఎంత వస్తుంది? 2√10. 2 స్క్వేర్ అంటే 4, 4 × 10 40. ఫోర్ రేడియస్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ ఏంది? 2√10 అన్నట్టు. ఓకే, ఓకే అండి. మరి సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.